మనకి ఈరోజు లార్డ్స్ వేదికగా జరిగిన డే 3లో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే మనకి ఇటువైపు కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. అయితే వీళ్ళిద్దరిని అవుట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ ఫీల్డ్ సెటప్ చాలా దారుణంగా పెట్టారు. మొత్తం లెగ్ సైడ్ చూసుకుంటే ఏకంగా 7 మెంబర్స్ ఫీల్డర్స్ని పెట్టారు. సో మరి వీళ్ళు దీని వెనకమాల రీజన్ ఏంటంటే ఒకటే, వీళ్ళకి గనక బౌన్సర్లు వేసారు అనుకోండి, బౌన్సర్లు అయితే బ్యాట్స్మెన్ ఎటు కొడతాడు, లెగ్ సైడే కదా కొట్టాల్సింది. సో మరి బౌన్సర్లు వేసి ఒక 7 ఫీల్డర్స్ని కానీ పెట్టారనుకో లెగ్ సైడ్, ఆటోమేటిక్గా షార్ట్కి ట్రై చేస్తాడు, ఏదో బాల్లో దొరుకుతాడు అనే ఉద్దేశంతో బెన్ స్టోక్స్ అటువంటి ఫీల్డ్ సెటప్ పెట్టాడు అనమాట. అయితే మరి దీన్ని చూసిన తర్వాత మా సునీల్ గవాస్కర్ కూడా రియాక్ట్ అయ్యాడు. అసలు మీరు క్రికెట్ ఆడుతున్నారా ఇంకేమైనా ఆడుతున్నారా? ఒక సైడ్ మొత్తం 7 మెంబర్స్ ఫీల్డర్స్ని పెట్టేది, అది కూడా బాడీ లైన్లో బాల్ వేసి అటువంటి ఫీల్డ్ సెటప్ అంటే ఇది ఆమోదయోగ్యం కాంది అని చెప్పేసి ఐసీసీ కూడా దీని గురించి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుండిద్ది అని చెప్పి సో అతను మాట్లాడాడు. సో ఇంకోటి ఏంటంటే దీని మీద ఒక రూల్ తీసుకొస్తే బాగుండిద్ది, కేవలం 6 మాత్రమే ఫీల్డర్స్ లెగ్ సైడ్ ఉండే విధంగా ఒక రూల్ తీసుకొస్తే చాలా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి కూడా ఆయన గట్టిగా మాట్లాడాడు అనమాట. సో మరి చూద్దాం దీని గురించి ఐసీసీ ఏదైనా సరే ఒక కొత్త రూల్ తీసుకొచ్చిద్దా లేదా అనేది.